ఎన్టీ రామారావుకి మంచి పేరు తీసుకొచ్చి అంత కంఠస్థ పడితే కానీ ఆ డైలాగ్ రాదు ఎవరికి కూడా. ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున ఈ సూతుల కింద నిలువ అర్హత లేదందు. ఎంత మాట ఎంత మాట. బాలనాగమ్మ సినిమాలో మాయల్ ఫకీర్కి మంచి పేరు వచ్చింది. జై భేతాళి కాపాళి మహాకాళి చండి చాముండి మహామరడి ప్రసన్నం. మీ మీద ఎక్కువగా ఎస్వి రంగారావు గారి ముద్ర ఎక్కువగా ఉన్నట్టుంది. అంటే అప్పట్లో ఆయన డైలాగ్స్ అంటే చాలా ఫెమిలియర్. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నంది అవార్డులు ఇచ్చేవారు. నంది అవార్డులు ఇచ్చారు కూడా. ప్రతిదీ కూడా యాక్చువల్గా చేసేవాళ్ళు ఎవరున్నారు, చేయని వాళ్ళు ఎవరున్నారు, ఏమిటికి ఇవ్వాలి అన్నది అది రికమెండేషన్. అంటే ఇప్పుడు నాటక రంగానికి ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు అసలు ఇప్పుడు ఏమీ ప్రోత్సాహం లేదు సార్. కమెడియన్లో చేసిన డైలాగ్ కానీ లేకపోతే విలన్గా చేసిన డైలాగ్ ఏదో చిన్న ఒక గుర్తుందేనో లైన్, ఒక లైన్ చెప్పండి ఏదైనా గుర్తుంటే. పంచాంగము చూసి వేష పక్కున నవ్వెను. నమస్తే, పొలిటికల్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మన గెస్ట్ ప్రముఖ కళాకారులు మరియు మిమిక్రీ ఆర్టిస్ట్ ధవళ ధర్మారావు. ఆయన 83 ఏళ్ల వయసులోనూ కూడా ఎంతో హుషారుగా ఇప్పటికీ కూడా నాటక రంగానికి చేస్తున్న సేవ అంతా ఇంత కాదు. దాదాపుగా 6 దశాబ్దాలకు పైగా ఆయన 550కి పైగా స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చిన ఘనత అయింది. ఈ నేపథ్యంలో ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎలా మారారు, అదేవిధంగా నాటక రంగం వైపు ఏ విధంగా ఆయన దృష్టి మరలింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మీకు నమస్కారం పెట్టకూడదు, చిన్నవాళ్ళు ఆయుష్మాన్ భవ. సార్ ఎలాగ అసలు అంటే నాటకాలు కానీ మిమిక్రీ కానీ ఇవన్నీ కూడా మీరు ఎలా నేర్చుకున్నారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ కుటుంబంలో ఎవరైనా సరే ఈ నాటక రంగానికి సంబంధించి కానీ లేదంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా కానీ ఎవరైనా ఉన్నారా? అయితే ఎలా వచ్చింది మీకు అసలు ఈ విధంగా? ఇది ఒక కళ అనేటువంటిది కండూతి అంటారు, సంవత్సరం దురద. ఇది మామూలుగా ఉండదండి. దీన్ని ఒకసారి కానీ మనం విన్నా చూసినా అది ఏ విధంగా మనకి అలవడుతుంది అనేటువంటి అభ్యాసన వస్తుంది. మా కుటుంబ నేపథ్యంలో మాకు తాతగారు అవుతారు ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఆయన మరి హరికథ పితామహుడు, మరి ప్రపంచం మొత్తం మీద పేరుగాంచిన వాడు, అనేకమైనటువంటి ఆస్థాన పండితులు చేసినటువంటి వారు. వారితో మా నాన్నగారు ఆయన హరికథకి వెళ్తున్నప్పుడు ఆయన దగ్గర ఒక ఇనప పెట్టి ఉండేది. ఆ పెట్టెలో చిడతలు, తర్వాత ఆయన కట్టుకునేటువంటివి హారాలు అన్నీ పెట్టుకుని మా నాన్నగారు నెత్తి మీద పెట్టుకుని అది ఆయన వెనకాల వెళ్తే ఒక వరహా ఇచ్చేవారట. ఆ రోజుల్లో వరహా అంటే 4 రూపాయలు అనుకుంటాను. అది అలాగా ఇప్పటికే ఆ పెట్టి మా అన్నయ్య, ఆయన కూడా కళాకారుడు, రచయిత, ధవళ సన్యాసరావు, నంది అవార్డు గ్రహీత. ఆయన ఇంట్లోనే ఇప్పటికీ మా ఇంటి పక్కన ఇద్దరం అంతా కలిసే ఉంటాం. ఆయన ఇంట్లో ఇప్పటికీ భద్రపరిచి రంగు వేస్తూ ఉంటాడు. ఆ విధంగా కుటుంబం అంటే జీన్ ప్రకారం వచ్చి ఉంటుందని అనుకుంటున్నాం. మాకు ఏంటంటే మొట్టమొదటి నుండి నాటకాలు ఎలా వచ్చాయి ఏమిటి అంటే, మా తోటి మిత్రులు కొంతమంది వెడుతూ ఉంటే ఉత్సాహం చూసి ఎలాగైనా మనం నాటకం వేయాలి, సినిమా వేయాల్సి వెళ్తే సినిమాల్లో కూడా వేయాలి అనేటువంటి ప్రోత్సాహంతో అది అభ్యాసం చేశాను. చేసి 1-2 సార్లు పరాభవం జరిగినా స్టేజ్ మీద ఎందుకు మనం నిలబడలేము అనేటువంటి పట్టుదలతో మేము ఆ యొక్క రంగంలోనేమి చేసిందే చేసి అలాగా అభ్యాసన ఎక్కువ చేసుకుని చేసాం. మా తోటి కళాకారులు చాలామంది ఉన్నారండి. సాక్షి రంగారావు గారు కానీ, తర్వాత కృష్ణ చైతన్య కానీ, కొండవలస కానీ, కళ్ళు చిదంబరం కానీ, మరి వీళ్ళందరూ కూడా మేమంతా కొలీగ్స్ అండి. మేమంతా కూడా నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం, చేస్తున్నాం. తర్వాత కనక రాజీవ్ దేవదాసు నాన్నగారు, అదే రాజీవ్ కనకాల నాన్నగారు దేవదాసు, ఆయన ఏవిని కాలేజీలో 1964 ఆయన ప్రెసిడెంటు, నేను డ్రామాటిక్ సెక్రటరీ ఏవిని కాలేజీకి అండి. అలాగ నాటకాలలో ఆయనతో పరిచయం అయ్యి మేము కూడా నాటకాలు వేయడం చేయడం. కె వెంకటేశ్వరరావు గారు ఆంధ్ర యూనివర్సిటీ స్టేట్ డైరెక్టర్, ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఆ విధంగా అభ్యాసం చేసి ఒక స్టేజ్ మించి చేస్తూ మరుగు చేస్తూ మిమిక్రీ ఎలా చేయాలి, అవతల వాడు ఎలా మాట్లాడతాడు, అనుకరణ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చేసి, ఒక్క అనుకరణే కాకుండా పద్యాలు, తర్వాత పాటలు, తర్వాత డైలాగులు,
యాక్టింగ్ అప్పుడు ఏంటంటే స్టేజ్ పెర్ఫార్మెన్స్ అంటే అన్ని మీరే చెప్పాలి. అన్నీ మేము చెప్పాలి. ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు ఏంటంటే డైలాగ్స్ ఇవన్నీ చెప్పాలన్నా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అంతా. మళ్ళీ అప్పుడు ముందు చెప్పినా మళ్ళీ వెనకాల డబ్బింగ్ చెప్తారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు అవన్నీ లేవు. అవి లేవు. ఇప్పుడు ఏం లేదండి. అక్కడ లిప్ ఉంటే ఆవిడ వెనకాల డైలాగ్ చెప్పేస్తుంటే ఒక నోరు కనిపిస్తూ ఉంటారు. ఇది కాదండి కళ అంటే. కళ అంటే తనలో ఉన్నటువంటి ఈ భావాన్ని యాక్చువల్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేటువంటిది కళ. ఆ కళ అనేటువంటిది ఒకసారి అలవాటు పడిన తర్వాత దాన్ని మరి ఇంకా మనవడం అనేటువంటిది ఉండదండి. ఆ విధంగానే నేను మరి ఇన్నాళ్ళు కూడా ఎక్కడ పెర్ఫార్మెన్స్ ఉన్నా సరే నా ప్రోగ్రాం ఎక్కడొక్కడ ఇస్తూ ఉంటాను. ఎవరు పిలిచినా మొహమాట పడను, మొహమాట పడకండి అని చెప్తాను, చేస్తాను నేను. ఇప్పుడు 83 ఏళ్ల వయసు, ఇప్పుడు కూడా మీరు హుషారుగా చాలా చలాకీగా కనబడుతున్నారు. అవును. కుర్రాళ్ళ కంటే ఇప్పుడు ఉన్న యువకుల కంటే కూడాను. దీనికి నాటక రంగం, కళారంగంలో మీకున్న జిజ్ఞాసే కారణం అంటారా, మీకున్న ఆసక్తే కారణం అంటారా, దానివల్ల ఇంకా హుషారుగా ఉన్నారంటారా? అంటే మనిషికి దిగులు అనేది ఉండకూడదండి లైఫ్లో. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి మరి ఆ అమ్మ పాలు తాగి నేను పెరిగాను. డబ్బా పాలు తరిగి పెరగలేదండి. అంచేత అమ్మ పాలు తాగడం వల్ల నాకు ఉన్నటువంటి ఎనర్జీ అటువంటిది. నాకు ఇప్పుడు ఈ వయసు వచ్చినా సరే మీకు తెలుసో తెలియదో నేను కుస్తీలు పట్టేవాడిని. అలంకార థియేటర్ దగ్గర పావలా టిక్కెట్టు మహమ్మద్ రఫీ గారు అని మా గురువు గారు. కుస్తీలు పట్టేవాడిని. తర్వాత గదా తిప్పుతూ ఉండేవాడిని. కొడతావా కొట్టమంటావా 10 మందికి జవాబు. నేను రిక్షా యూనియన్ సెక్రటరీ చేశాను. నా యూనియన్లో 30 సంవత్సరాలు నిరాటంకంగా అన్ఛాలెంజ్డ్గా చేశాను. అంటే ఇవన్నీ ఏమిటంటే ఎనర్జీ అనమాట. ఇవన్నీ నువ్వు తర్వాత వాకింగ్ అనేటువంటిది నాకు అలవాటండి. 50 ఏళ్ల బట్టి నేను వాకింగ్ లేకుండా సాధారణంగా ఉండనండి. ఇప్పుడంటే కొంచెం 2-3 రౌండ్లు 2 కిలోమీటర్లు 3 చేస్తున్నాను, కానీ లేకపోతే 10 కిలోమీటర్ల దాకా చేస్తూ ఉండేవాడిని. మరి ఇవన్నీ ఏంటంటే విచారం అన్నది మనిషికి ఏంటంటే పిల్లల విషయంలో కానీ భార్య విషయంలో కానీ అంత ఆనందదాయకమైనటువంటి జీవితం నాది. దేనికి కూడా ఏ లోటు లేదు మాకు. మనిషికి లోటు ఉన్నప్పుడే కదా బాధపడతాడు. తిండికి బాధపడాలా, బట్టకు బాధపడాలా, డబ్బు లేకుండా అన్నీ భగవంతుడు అన్నీ ఇచ్చాడు మాకు. నా పిల్లలు, మనవలు, మనవరాళ్ళు అందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇవాళ. ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు, ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు. అంతా అక్కడ నాకు 6 మనవలు, మనవరాళ్ళు కలిపి. అందరిలోని 5 ఏకంగా ఫారెన్లో ఉన్నారు. ఒకడేమో డిప్యూటీ డైరెక్టర్ డిఆర్డీఓ చేసి ఇప్పుడు లెఫ్టినెంట్ కమాండెంట్గా ఢిల్లీలో ఉన్నాడు. అంటే మీ తరపు నుంచి ఎవరు, అంటే మీ తర్వాత మీ తదనంతరం ఎవరు నాటక రంగాన్ని కానీ కళారంగాన్ని కానీ అటువైపు మళ్ళీ ఆలోచన ఎవరికి రాలేదంటారా? రాలేదండి. మా అన్నయ్య ఉన్నాడు. అతను నంది అవార్డు గ్రహీతని చెప్పాను కదా. ఆయన కూడా నటుడు. తర్వాత ఇప్పుడు అందుకే 86 ఏళ్ళు వచ్చి ఆయన కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ రావడం వాటి వల్ల మంచిగా కుంగిపోయాడు. లేకపోతే ఆయన ఒక మహారథి. అంటే మీ ఇంట్లో ఎంతమంది సార్ మొత్తం మీ కుటుంబంలో? మా కుటుంబంలో నాకు అన్న, అక్క, నేనే చంటివాడిని ఇంటికి. అయితే అక్క అయిపోయింది, అన్నయ్య నేను ఉన్నాం. మీ ఇద్దరు కూడా స్టేజ్ పెర్ఫార్మెన్స్, ఇద్దరు కలిసి నాటక రంగం. మొన్న రాసిన నాటకాలు చాలా. నేను షిప్ వచ్చిందని నేను నాటకం మొన్న రాశాడండి. ఎన్ని వందల పెర్ఫార్మెన్స్ ఇచ్చామో మాకే తెలియదు. పెద్ద పెద్ద వాళ్ళతో పోటీ అన్నమాట, మామూలు కాదండి. పావలా అని ఓ నాటిక ఉండేది, అది గణేష్ పాత్ర రాశాడు. షిప్ వచ్చింది దవడ సన్యాసరావు రాశాడు. ఈ రెండు మన్నయ్య పోటీ అనమాట. ఒకటి దగ్గరికి వెళ్తే వాడు ఫస్ట్ వస్తే మేము సెకండ్, మేము ఫస్ట్ వస్తే వాడు సెకండ్. ఇలా ఇప్పుడు ఎక్కడ పోటీ అనమాట. మా నాటకాలు చూడడం కోసం చాలామంది జనాలు పెట్టుకొచ్చేవారు. అంత ఇదిగా ఉంటుందన్నమాట. అంటే అప్పుడు కేవలం అంటే సినిమాలు అవి తక్కువ కాబట్టి నాటకాల మీద ఎక్కువ ఆసక్తి అందరికీ ఉంటుంది. అంటే నాటక రంగంలో ఉన్నటువంటి నటులు అటువంటి వాళ్ళండి. అక్కడ చెప్పేటువంటి వాళ్ళు, రాసినటువంటి వాళ్ళు కానీ, నటించేవాళ్ళు కానీ, అక్కడ చెప్పేటువంటి మన బ్యాక్గ్రౌండ్ అటువంటి చేసేటువంటి ఆర్టిస్టులు కానీ అంతా కూడా పక్కాగా ఒక విద్య కింద చేసేవాళ్ళు వాళ్ళు. అందుచేత నాటక రంగంలోనే అనుభూతి ఉంటుందండి. మీకు ఒకటే ఎగ్జాంపుల్ అండి, కుక్క అనే ఒక నాటిక ఉంది. దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా మా సర్కిల్ తరఫున నేను, బాత్రో గారు కొంతమంది ఉన్నామండి, వెళ్ళామండి. వెళితే ఖమ్మం అంటే అది తెలంగాణలో తెలంగాణ భాష మాట్లాడి ఏందిరా గట్లంటావు, గట్ల కాదంటావు అన్న డైలాగ్తో మొదలుపెట్టుకుని ఆ యొక్కది ఖమ్మంలో ఉన్నవాళ్ళు మాకు ఫస్ట్ ఇచ్చారండి. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి అన్నీ కూడా బెస్ట్ యాక్టరు, సెకండ్ యాక్టరు, సపోర్టింగ్ యాక్టరు ఇవన్నీ మాకు ఇస్తూ వాళ్ళు మళ్ళీ మాకు ఆ రోజున భోజనాలు పెట్టి మాకు ఉంచి ఒక్కొక్క ప్రోగ్రాం మాకు ఇవ్వండి సార్, మీరు పోటీలు అయిపోయాయి, మీరు చూడాలి ఉంది అని మా చేత మళ్ళీ వేయించుకున్నారు. అంటే అక్కడ ఉండేటువంటి లాంగ్వేజ్ని మేము బాగా అడ్వాన్స్ చేసుకుని ఆ కుక్క నాటికని ఈ రోజు వరకు కూడా ఎవరు మళ్ళీ ఏ సర్కిల్లోని కొట్టలేదండి.
అలా చేసుకొచ్చామండి. మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో దాదాపుగా ఒక 4 దశాబ్దాలు పనిచేసినట్టున్నారు. యూనియన్ లీడర్గా కూడా రెండు ఉన్నట్టున్నారు. రెండు 1965లో నేను అపాయింట్ అయ్యానండి. 2002లో రిటైర్ అయ్యానండి. ఈ యొక్క 35 సంవత్సరాలు 38 సంవత్సరాలు కూడా ఎలక్ట్రిసిటీ బోర్డులో నేను 35 సంవత్సరాలు నాయకుడిగానే ఉన్నానండి. ఇటు స్టేట్ దాకా నేను నాయకత్వం చేశాను. ఆఫీస్ సెక్రటరీ చేశాను, జనరల్ ప్రెసిడెంట్ చేశాను, బ్రాంచ్ సెక్రటరీ చేశాను, రీజనల్ ప్రెసిడెంట్ చేశాను. అన్ని పోస్టులు పిఎన్ పోస్ట్ అంటూ లేదండి. చాలా సీఎంలతోని వాళ్ళతోని కూడా నాకు చాలా పరిచయాలు అవి ఉన్నాయి. తర్వాత మన యూనియన్ మినిస్టర్తో పరిచయం ఉన్నది. ఎందుకంటే యాక్టివ్గా ఉండేవాడిని బాగా, ఇంకా వయసులో కూడా ఉన్నవాళ్ళం కదండి. అంత స్టేజ్ ఉందంటే ధర్మారం ఉండాలి అక్కడ. ధర్మారం ఉంటేనే స్టేజ్ ఉండాలి, లేకపోతే లేదన్నమాట. అంత ఎవరు మన స్టేట్ ప్రెసిడెంట్ అందరూ కూడా నన్నే పిలిచేవారండి, నువ్వే చూసుకోదు అంతా అని. అంచేత యాక్టివిటీ అలాగా ఉండి కళారంగంలో స్టేజ్ పెర్ఫార్మెన్స్ మీకు అలవాటు కాబట్టి ఎక్కడ మీ యూనియన్ యాక్టివిటీ జరిగినా ఆ స్టేజ్ అక్కడ మొత్తం అంతా మీరే చూసుకోవడం. కంపల్సరీగా ఉంటుందండి. నా ప్రోగ్రాం లేకుండా ఉండదు. అంచేత కంపల్సరీగా ప్రోగ్రాం ఇవ్వాలి. మొన్న లాస్ట్ మంత్ 20 ఏళ్ళ పెన్షన్స్ అసోసియేషన్ మీటింగ్ అయిందండి ఐరాడ పార్క్లోని. రమారామి ఎక్స్పెక్ట్ చేసింది 250 మంది వస్తారనుకున్న రిటైర్ అయిన వాళ్ళు. కుర్చీలు తెప్పించారు, చాలలేదు. ఇంకో 50 తెప్పించారు, చాలలేదు. మళ్ళీ 50 తెప్పించారు. అంటే 350 కుర్చీలతో అక్కడ మీటింగ్ అయింది. భోజనాలు కూడా మరి అప్పటికప్పుడు మళ్ళీ తెప్పించారండి. తెప్పించి నా ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాం ఇచ్చాను నేను. అంటే ఇప్పుడు ఈ వయసులో కూడా మీరు ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు? లాస్ట్ మంత్ ఇచ్చానండి. 31st ఏమో స్కైలైన్లోనేమో పెద్ద ప్రోగ్రాం ఇచ్చానండి. కళారంగంలో దాదాపుగా మీరు 60 ఏళ్ళు ఉన్నారా సార్? అంటే 60 ఏళ్ళ నుంచి ఉన్నారా? దగ్గర అండి. ఎందుకంటే నాకు చదువుతున్న రోజుల నుండి నాకు ఇది అలవాటు అండి చేయడం. తర్వాత మాయిల పక్కీర్ అనేటువంటిది చాలా పెద్ద విశాఖ టైగర్ బిరుదు ఇచ్చారు నాకు. పోలో స్టార్ క్లబ్బు అని 3 ఉన్నాయండి. ఎవరున్నాయి ఆ 3 ఈ మాయిల పక్కీర్ పెడితే నన్ను స్టార్ క్లబ్ వాళ్ళు పెట్టుకున్నారు. పెడితే 3 నేను ఫస్ట్ వచ్చాను. అప్పుడు విశాఖ టైగర్ అని మాయిల పక్కీర్కి నాకు నా పేరు బిరుదు ఇచ్చారు నాకు. ఇలాగ అనేక రకాలుగా అండి. బెస్ట్ కమేడియను, బెస్ట్ యాక్టరు, బెస్ట్ సపోర్టింగ్, బెస్ట్ విలను, ఇలాగ అన్ని క్యారెక్టర్లు తీసుకున్నాను. కనకాల దేవదాస్ గారితో మీరు కలిసి నాటకాలు వేశారన్నారు కదా, ఆయన మీరు కలిసి వేసిన నాటకాలు గుర్తున్నాయి సార్? ఏం వేశారు? అంటే మీరు లేదు, కలిసి వేయలేదు. లేదు అంటే డైరెక్టరు వెంకటేశ్వరరావు గారు తరపున వేశాం. కానీ దీంట్లో 2-3 డ్రామాలు వేశారు. నేను మాత్రం కృష్ణ చైతన్య అని ఆయన ఉండేవాడు. వాతో మేము క్లాస్మేట్స్. వాడేమో మంచి డైరెక్టర్ అన్నమాట. ఇప్పుడు సినిమాలో వాటిలో కూడా విశ్వనాథ్ గారి సినిమాలో వాటిలో చలవట్లో ఉన్నాడు. వాడుతో పాటు అనేకమైనటువంటి క్యారెక్టర్స్ వేసామండి. చాలా మనకి ఏం లేదండి, ఇంకా వెళ్ళే ఉంటే రాత్రి కుదిరింటే పొద్దున్న దాకా ఉన్నామే. అది నాటక రంగంలో కానీ మీకు కళారంగంలో కానీ బాగా గుర్తింపు తెచ్చిన పాత్ర ఏంటి మీకు? అనే డైలాగులు గుర్తున్నాయి? ఏం పాత్ర బాగా గుర్తింపు తెచ్చింది? అంటే నేను మిమిక్రీలో ఎస్వి రంగారావు గారు, గుమ్మడి, జగ్గయ్య, నాగభూషణం అవన్నీ. అది ఓకే. స్టేజ్ పెర్ఫార్మెన్స్కి సంబంధించి ఏదైనా మీకు ఒక నాటకం ఫలానా మీరు ఇందాక చెప్పారు షిప్ వచ్చిందని చెప్పి. షిప్ వచ్చిందని మొన్న రాశారండి. అందులో ఇప్పుడు శ్యామల అని సినిమా యాక్టర్ ఉన్నది, పావలా శ్యామల అని పేరు ఆవిడకి. ఆవిడ నాకు వైఫ్, నేను వాళ్ళ హస్బెండ్ని. అయితే అందులో తాగుబోతు క్యారెక్టర్ ఉంటుందన్నమాట. అందులో ఏదో వాడు ఏదో మాట అంటుంటే, ఏంటంటే నీకు నేను ఎలా కనపడుతున్నాను, నీకు నేను ఎదవలా కనపడుతున్నా ఏంటి, నీకు వచ్చాడు అమెరికా వాడు ఆకాశంలోకి వెళ్ళగలిగాడే, సుఖం లెక్కడిగలిగాడా, లెక్కలేకపోయాడు. ఏం చేత అది పారను కొడుతున్నాడు. మరి మనము సుక్కలన్నీ నెక్కెట్టగలం. ఎందుకు చేతనంట మనం గవర్నమెంట్ వాడికి కొడుతున్నామే అది అని. అది ఒక డైలాగ్ అండి. ఆ డైలాగ్ బాగా ఫేమస్ అయినటువంటి డైలాగు. సాధారణంగా ప్రతి సినిమా కానీ ఏదైనా ఒక టైటిల్ పెట్టారనుకోండి, ఆ టైటిల్కి ఒక అర్థం ఉంటుంది. మా అన్న రాసిన దానికి షిప్ వచ్చిందికి ఎంట్రన్స్ ఏమిటంటే షిప్ వెళ్ళిపోనాది అంటూ ఎంటర్ అవుతుంది ఆవిడ. షిప్ వచ్చింది పేరేమిటి, షిప్ వెళ్ళిపోనాది ఏమిటి అని దాంతో ఉన్నదన్నమాట. అది షిప్ వచ్చింది అన్న నాటకం సినిమా తీద్దాం అనుకున్నారు. విక్టరీ మధుసూదన్ రావు గారితో మా ఫోటోలు ఉన్నాయి. భుజాల మీద చేసుకుని ఆయన పరిశ్రమగా పెట్టుకున్నాడు రైల్వే క్లబ్లోని. అంచేత అవన్నీ కూడా ఆ నాటకాల్లో ఇంకా చాలా ఉన్నాయండి. కమెడీని వేశాను, విలన్ వేశాను, అన్నీ ఉన్నాయి. వీటి మీద కన్నా అవన్నీ ఏంటంటే ఏకపాత్ర కింద రావు ఉండవి, ఒక క్యారెక్టర్ కదా అది. అందుకు నేను ఏం చేశానంటే మయసభ, మాయిల పకీరు, అల్లూరి సీతారామరాజు ఇలాంటివి ఐటెం కింద పెట్టుకున్నాను. ఇవి నేను మిమిక్రీ కింద లేకపోతే మోనో యాక్షన్ కింద వాటి కింద పెట్టుకున్నాను అనమాట. అదండి మోనో యాక్షన్లో. అంటే మీరు ఇప్పుడు బాగా అంటే తిరుపతి వెంకట కవులు రచించిన మైసభ
దాని మీద కూడా మీరు ప్రత్యేకంగా అవును డైలాగులు కూడా రాసుకుని అవునవును. ఏకపత్రాభినయం చేయడం అది అవునవును. చేస్తున్నారు. అదేనా గుర్తుంటే ఒక చెప్పండి సార్. ఔరా ఈ రచనా చమకృతేమియో గాని ప్రకృతి సౌందర్యము ధిక్కరించుచు కురు సార్వభౌముండరకు నా మానసము సైతం ఆకర్షించుచున్నదే. వీరు నా నుడువులు ఆలించేయుండరు కదా, మరి ఈ సంమోహనాకృతులు ఎవరివై ఉండును? ఓయి మీరెవ్వరు? ఇచ్చట ఏటించుగల కారణమేమి? ఏమిది వీరు పలుకరు? ఓయి మీరెవ్వరు? చాలా బంచికల సజీవ మనుష్యాకృతి వలె భ్రమరింపచేయుచున్నదే. కాసారమా ఇది? ఉండి లేకున్నట్లను లేక ఉండినట్లను కనబడుచున్నదే. కాసారమే కాకుండా ఈ బిససూత్రములు శతాధిక పత్రములు ఎట్లుండను? హౌరా వివిధ ఫల భరానత సాకి శాఖాతొరవర విరాజితంబు రాజిత తరుస్కంద సామ్రాజ్యత దివ్య పరిమళ పుష్పవలీమ తల్లిక సంభాస్పురంబు భాస్పుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర రసానాథద్రమర కోమల గింకార నివాద మేదురంబు మేదురతర ఘనాఘన శంకారాత్తర క్రీడాభిరామ మయూరు ధార ధార విస్తాతి కలాపనయంబు. ఏమది? ఎచ్చటి నుండియో హాస్యధ్వని వినబడుచున్నది. నన్ను చూచి ఎవరూ పరిహసించలేదు కదా, మరి ఆ సభడు ఎచ్చటి నుండి వచ్చే? ఏమది? ఓసి ద్రౌపది కౌంటేయ పత్ని ఎంత కొవ్వెంత కావరమెంత మదమెంత నన్నెంత హీనముగా చూచిచుంటివి. 100 సోదరులకు అగ్రజుండనై 14 భువనముల ఒక్క పెట్టి వచ్చిన నొగ్గడింపగల చండాతి చండ పరాక్రమ శాసనుడనైన ఈ రారాజునకా ఇంతటి ప్రాభవము అని దుర్యోధనుడు ద్రౌపది నవ్వుతూ ఉంటే ఈ డైలాగులన్నీ చెప్తాడు మైసంలో అనమాట. ఇది సినిమాల్లో కూడా వాడినట్టున్నారు కదా సార్? సినిమాల్లో అంటే లేదండి, ధూళిపాడ గారు చెప్పింది ఇందులో ఆల్మోస్ట్ అంతా ఉంటుంది. కొంతమంది ఒక్కొక్కళ్ళకు రాసిన ఉన్నాయి, అవి చెప్తూ ఉంటారు. మామూలుగా మన రచయితలు రాసిన కొన్ని డైలాగులు కొన్ని అలా చెప్తూ ఉంటారు. ఇది తిరుపతి కవులు రాసిందండి. అదేవిధంగా మీరు మిమిక్రీ కూడా నేర్చుకున్నారంట కదా సార్? అంటే చాలా సినిమా నటులకు సంబంధించి సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు, లేదంటే ఎస్వి రంగారావు గారిది కావచ్చు, జగ్గయ్యది కావచ్చు, ఇలాగా. అవును. ఇది కొన్ని డైలాగులు చెప్పండి సార్, ఒక్కొక్కరిది ఏ సినిమాలో. ఎస్వి రంగారావు గారు ఉన్నారనుకోండి, ఆయన ఇప్పుడు మన వందే భారత్ లాగా స్పీడ్ అనమాట. ఆ డైలాగులు ఎవరో చెప్పడం కష్టం. అది చెంచులక్ష్మి నర్తనశాల ఆ సినిమాలో చూసినట్టుకైతే ఆయన ఏ విధంగా అనేవారంటే, భయము లేదు లేవలలా గంధర్వులే కాదు గగననాథులైనా మమ్మీ చేయలేరా కీచక నామధేయలము సింహం పెళ్లి దాంకితలము ఎలా సుందర ఇంకను రాలేదు రాకున్నత లేదా ఈ మత్స్యమండలాన్ని మట్టిపాలు చేస్తాను. సింహబల ఇటు సింహబల ఇటు ఏమి నీ అందము చూసి ఆ సుందరం మోహించకుంటున్నా, నీ దరికి చేరకుండునా, నీ చెంత రాలకుంటున్నా. దేవదేవ ఇంటి లోపల కానీ ఇంటి వెలుపల కానీ ఆకాశం మీద కానీ భూమి మీద కానీ మృగముల చేత కానీ ముగేంద్రముల చేత కానీ అంటే పిండచముల చేత కానీ నీ చేత కానీ చావు లేకుండా ప్రసాదించి దేవదేవ అని ఎస్వి రంగారావు గారు అది చెంచులక్ష్మి నర్తనశాలలో చెప్తారండి. అదే మన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఉన్నారంటే పాసెంజర్ మోడల్ అండి. అది ఆయన ఏంటంటే మోగ మనుషుల్లో వాటిలోని అమ్మ రాధా మనది వెలిపోటీ వారి వంశమమ్మ, మన వంశంలో ఎవరు చేయరాని పని చేయమని ఆశిస్తున్నాను తల్లి. ఇంకా ఈ వయసులో ఎందుకమ్మా నన్ను కష్టపెడతావు అని గుమ్మడి వెంకటేశ్వరరావు చెప్తారండి. అదే జగ్గయ్య గారు ఉంటే 2 రకాలు ఉంటాయండి. ఆయన అల్లూరి సీతారామరాజు జగ్గయ్య గారు చెప్పింది ఉంటుంది. మనోహర్లోనే ప్రతి శివాజీ గణేశన్ గారు ఉన్నారని నటన చేస్తున్నారంటే ఈ గుమ్మడి ఎవరు జగ్గయ్య గారు డైలాగ్ చెప్పవలసిందే వెనకతల. ఈ దొరలు వస్తారు వచ్చి వీళ్ళు అల్లూరి సీతారామ సినిమాలో మన అల్లూరి సీతారామరాజులో ఆయన అంటాడు, ఎందుకు వారిని బాధిస్తున్నాం, వారు ఇక్కడ మీరు నేరము చేశారు, వారు మీ దేశంలో ఉన్న చీకటిని తొలగించే లైట్ ఇవ్వడానికి వచ్చినాము. ఏమన్నావు? మాదా చీకటి దేశం, సూర్యుడు మా తూర్పు దేశాల్లో ఉదయించి మీ పశ్చిమ దేశాల్లో అస్తమిస్తున్నాడు. వెలుగు మాది, చీకటి మీది. ఏ అల్లూరి సీతారామరాజు పేరు విన్నంత మాత్రం రవిహస్తమిటి బ్రిటిష్ సామ్రాజ్యము సంభ్రమత్య సంక్షోభాలతో గడగడలాడి కంపించిపోయిందో, ఏ అల్లూరి సీతారామరాజు పేరు విన్నంత మాత్రాన మీ బ్రిటిష్ కుక్కలన్నీ తోకలు ముడుచుకుని పారిపోయాయో, ఆ అల్లూరి సీతారామరాజే నేడు స్వయంగా ఆయుధ విసర్జన చేసి వచ్చాడు. రా రా నీ అహంకార భయంకర శాసనాలతో శాసించు, నీ కఠోర కఠిన శిక్షలతో శిక్షించు. భౌతికంగా నేను మరణించిన భారత హృదయాల్లో రగులుతున్న ఈ స్వాతంత్ర అగ్ని జ్వాల నిన్ను నీ సామ్రాజ్యాన్ని భస్మీపటం చేయకమనదు. వందే మాతరం, వందే మాతరం.
వందే మాతరం. ఇది అల్లూరి సీతారామరాజు డైలాగ్ అండి. ఎవరిది? జగ్గయ్య గారిది ఆ సినిమాలో. జగయ్య గారిది. మనోహర్ దాంట్లోనైతే కన్నాంబ గారి తల్లి ఉంటారు, శివాజీ గణేశన్ ఉంటారు. అమ్మా చెప్పమ్మా చెప్పు, ఇంకా ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? ఏ యొక్క నా సామ్రాజ్యాన్ని భస్మీపటం చేయాలని చూశారో వారి హంతకులని నేను చూస్తానమ్మా, చెప్పమ్మా చెప్పు అని అందులో కన్నాంబతోనేమో డైలాగ్ చెప్తూ ఉంటాడండి. ఇట్లా బిట్లు అన్నమాట ఇవన్నీనండి. అది నెక్స్ట్ మరి ఇంకా నాగభూషణం గారు, కడారి నాగభూషణం గారు, అల్లూరి సీతారామరాజు ఒకటి ఉంటే మన రక్త కన్నీరు. అవును, ఆ సినిమాలోనే నాగభూషణ్ గారికి రక్త కన్నీరులో సినిమాకి బాగా పేరు వచ్చింది. ఆయన హక్కులు తీసుకున్నాడు పాలగుమ్మి పద్మనాభ గారి దగ్గర ఎవరు వేయకూడదని. అది సరే మిత్రులారా, నేను మీకు ఈ కథను చెప్పాలని కానీ చెప్పి మెప్పించాలని కానీ ముప్పు పొందాలని కానీ ఇక్కడికి రాలేదు. వచ్చిన కారణం ఏమిటంటే ఇక్కడంతా చదువుకున్నవారు అందరూ ఉంటారనుకున్నాను, కానీ అందరూ విలేజ్ బ్రోడ్స్. అమ్మా నాన్న, అమ్మ కాదు ఏంటి నాన్న నాన్న చెప్పాడల్లాగా. ఏమిటా పేరు? మిస్టర్ గోపాల్ అని పిలు. అలాగేరా నాయన, నీకు పెళ్ళి చేద్దాం అనుకుంటున్నా. పెళ్ళే నాకెందుకు, నువ్వు చేసుకోపో, నువ్వు చేసుకోపో పో పో. ఓసి తొత్తుగా మారిపోయిన దొరసాది, నువ్వే నా సామ్రాజ్యం అన్నావే, నువ్వు లేకపోతేనే బతకలేనన్నావే. నీవు చేసిన ఈ పనికి ఏ మానవుడు రక్త కన్నీరు కార్చుకుని బతకడానికి లేదు. ఏ మానవుడు కూడా ఈ సాధనాల నుండి పైకి రావాలి. ఇప్పుడే రక్త కన్నీరు నశించాలి అని డైలాగు ఆయన చెప్తాడండి. మాయాబజార్లో మీరు సినిమాకి సంబంధించి మిమిక్రీ అంటే సౌండ్స్ మీద కూడా మిమిక్రీ చేశారంట. అదే ఎలాగది? అదేంటంటే పూర్వం మనకి ఇప్పుడు ఈ కాలింగ్ బెల్లులు సెల్ ఫోన్లో నేను వస్తున్నాను మీ ఇంటికి ఉన్నారా లేదా అని అడగడాలు ఏం లేవండి. కాలింగ్ బెల్లు కూడా తెత్త చేయడాలు లేవు. అప్పుడు డమరకం అని పెద్ద ఉంటుంది, దాని మీద ఆ నాయకుడు వస్తే అది మోగుతుంటుందన్నమాట. అది మాయాబజార్లో ఎస్వి రంగారావు గారు ఘటోత్కచుడు వేషం వేసినప్పుడు కేవీ రెడ్డి గారు కనిపెట్టిన మాయ పెట్టి అది ఎలా వస్తుందంటే హాయ్ హాయ్ నాయిక వై నాయిక, హాయ్ నాయిక వై నాయిక. హస్తదిక్కుంభికుంభాగ్రాలపై మన కుంభధ్వజముగ్రాల చూడవలదే. గగన పాతాళ లోకానలోని సమస్త భూతకాటులు నాకే మ్రొక్కవలదే. ఏ దేశమైన నా దేశముత్రపడి సంభ్రమాశ్చర్యాల కలుగవలదే. హై జై ఘటోత్కచ, హై ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే. ఏనే ఈ ఔషరీయమెల్ల శాసించవలదే. ఏనే మన పతుమితులకు ఘనకీర్తి కొట్టవలదే. హై నాయక వై నాయక, హై నాయక వై నాయక. హై లంబో జంబో మ్రోగించండి విధింపి కో కో శరణ కో 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 శరణ కో హలలలలలలలలలలలలలల కో కో శరణ కో 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 శరణ కో హలలలలలల. ఎంత గట్టిగా కొట్టినావురా నువ్వు, ఎంత కనకరించినను కసిలేక తల్లిదిరా బాలక. మాత నీవేరే నా పేరు చెప్పి శరణ వేడమను మాత. విన్నాను మాత విన్నాను. ఇచ్చిన మాటను తప్పుటయే కాక తుచ్చ కౌరవులతో పొత్తు కలుపుకుని జగవిత ప్రాక్రవంతులైన మా జనకులని తోడునాడేగా యాదవులు. ఎంత మదమెంత కావరమెంత కొవ్వు ఎంతకంతయు అతమర్చకున్న నా పేరు ఘటోత్కచుని ఎలవును. ఓరోరి మీకిదే నా హెచ్చరిక. స్వాతిశయమున్న త్రుళ్ళు ఔసర్య కరో దుర్వితులు మీరెల్లరు కలయు కాలము దగ్గర కలతటంచు బుద్ధి తెచ్చుకుని బతుకుడు పొండు పొండు. ఇంకొక మాట, పాండవులే కాదు పాండవుల బంధుకోటి బంధు 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 బంధులనెవరెదురింతురేని మీకిదయ శాస్తి గట్టి కలిగించుకునుడి వీరఘటోత్కచుని మాట. అది మాయాబజార్లో ఎండింగ్ అనమాట.
అంటే తక్కువ కోసమనే మనం 3 నిమిషాలలో పెట్టడానికి సెట్ చేసామండి. ఎన్టీ రామారావుకి దానవీర సూరకర్ణ సినిమా చాలా బాగా పెద్ద ఎత్తున పేరు తీసుకొచ్చింది సార్. అందులో డైలాగ్స్ అయితే కనుక అసలు నభూతో నభవిష్యత్ ఎవరు ఆ విధంగా చేయలేరేమో అనిపిస్తుంది. ఆ డైలాగులు ప్రతి హీరో కూడా అది అనర్గళంగా చెప్తే అదొక సినిమాలో సక్సెస్ అయినట్టు లెక్క. అవును. చాలామంది నాటక రంగంలో కూడా ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా అందులో డైలాగ్ లేకనే ఉండదు. ఎక్కడ చూసినా సరే అది అప్పట్లో దగ్గర చూసుకుంటే నాకు తెలిసి 70s, 80s, 90sలో 2000 వరకు కూడా అది బాగా ఎక్కువ ఉండేది. మీరు కూడా బాగా దాని మీద ప్రాక్టీస్ చేసి ప్రతి స్టేజ్ పెర్ఫార్మెన్స్లోనూ కూడా దానవీర సూరకర్ణ అని ఒక సినిమా డైలాగ్ చెప్పారు. అదేంటి చెప్పండి సార్ ఒకసారి. చాలా లెంతీ డైలాగ్ అది. అవునండి. అది ఎన్టీ రామారావుకి మంచి పేరు తీసుకొచ్చింది. అంటే అది అంత కంఠస్థ పడితే కానీ ఆ డైలాగ్ రాదు ఎవరికి కూడా. అవునండి. ఒకసారి చెప్పండి సార్ ఆ డైలాగ్. ఇది దానవీర సూరకర్ణ సినిమా తీయాలి అనే దాంట్లో రామారావు గారు అనుకున్నప్పుడు అప్పుడు కురుక్షేత్రం సినిమా కృష్ణ తీస్తున్నాడండి. ఈ పోటీ వద్దని చెప్పి రామారావు గారిని అంటే రామారావు ఆయన చెప్తే ఆయన మన నేను అంటేను అలా కాదు అని చాలామంది చెప్తే డైలాగులు రాసేవాళ్ళు కర్ణుడిది కదా ఇంపార్టెంట్. ఎవరున్నారంటే కొండవీటి వెంకట కవి గారు ఉన్నారు. ఆయన కులపతి, ఆయన ప్రిన్సిపాల్గా ఉన్నారు సంస్కృత కళాశాలకు. ఆయన మహాభారతాన్ని మదించి చెరుకు గడని ఎలాగైతే మిషన్లో పెట్టి రసాయన పిండుతారో ఆ క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా అలాగ చేశాడు ఆయన. ఆయన కానీ రాశాడంటే నీ సినిమా నూటికి మరి ఇంక తిరుగులేదు అన్నారు. అంటే కౌరు పెట్టారట రామారావు గారు. ఆయన ఒప్పుకోలే అని హేతువాది చేయనన్నారు. సరే ఆయనకి పెళ్ళికి రామారావు గారు వెళ్ళవలసి వస్తే వెళ్ళి అప్పుడేమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెబితే ఆయన సరే అని ఒక మాట అన్నాడు. ఆయన రాస్తాను అని. అంతే, అది నాంది. దానికోసమని ఆ మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ తాలూకా అవన్నీ కూడా ఆయన చేసి ఆయన రామారావు గారికి ఇచ్చి ఆయన చేసి చెప్పారు. అది ఔరా అంటే మామూలుగా ఏంటంటే ఏమంటివి అన్న డైలాగు మొత్తం భారతదేశం అంతా పాకిపోయిందండి. ఈ డైలాగ్ ఏమంటివి అని. అది ఎలా రాశారు అంటే అక్కడ క్షాత్ర పరీక్ష జరుగుతూ ఉంటుంది. అప్పుడు కర్ణుడు ఎంటర్ అవుతాడు. అయితేనేమో కృష్ణుడు చూశాడు కర్ణుడు వచ్చాడని ఇంక లాభం లేదు అర్జునుడు అవుతాడని మెల్లిగా చెవిలో చెప్తాడు ద్రోణాచార్యుడికి. ద్రోణాచార్యుడు ఎలాగైనా తప్పించాలి కదా అని చెప్పేసి నువ్వు పనికిరావు వెళ్ళిపోమంటాడు. నువ్వు క్షత్రియుడు కాదంటాడు. నువ్వు క్షత్రుడు కాదు, నువ్వు సూతపుత్రుడివి, వెళ్ళిపో అంటారు. అప్పుడు దుర్యోధనుడిగా ఉన్నటువంటి ఆయన ఎన్టీ రామారావు గారు ఆగాగు కర్ణ ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున ఈ సూతసుతుల కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్షే కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. ఆయనచో నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది జుగుసాకరమని నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుడితివి కదా, నీది ఏ కులము. అంత ఎలా నాతో చెప్పించురేమో అయ్యా. మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవ్యాసకు ఉరవసిపుత్రుడు కాదా. అతడు పంచమజాతి కన్యని అరుంధతిని శక్తిని, ఆ శక్తి చండాంగను పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరిచెకు మత్స్యగంధయందు మా తాత వ్యాసుని, మా తాత వ్యాసుడు వేదభారాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామైన అంబాలికతో మా పినతండ్రిని పాండురాజును, మా ఇంట దాసితో ధర్మ నిర్మాణాచరణ నీతే కీర్తింపబడుతున్న ఈ విదురుదేవనీకర లేదా. అంత ఎలా అస్మత్ పితామహుడు కురుకులవృద్ధుడైన ఈ శాంతనుడు శివశివసిన భార్యకు గంగా గర్భమున జనించలేదా. ఈతడిది ఏ కులము. జాతి మతము లేక సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదనలు ఎందుకు అని చెప్తారనమాట. ఆ తర్వాత కిరీటం పట్టరా సింహాసనం పట్టరా రాజైతుంది నేను చేస్తాను అని చెప్పినాడు. అవన్నీ మామూలుగా ఇవన్నీ ఈ డైలాగులు అన్నీ అంటే వాళ్ళ క్యారెక్టర్స్ తాలూకా ఎవరెవరికి పుట్టారు, ఎవరెవటి వాళ్ళ అర్థం ఏమిటి అని చెప్పి చెప్తారు. అంచేత మరి ఏ విధంగా చూసినా ద్రౌపది కూడా ఇప్పుడంటే ఉన్నాయి కానండి, స్టెరిలైజేషన్ అవన్నీ ఎప్పుడో ఉన్నాయి. ఆ రోజునే ద్రౌపది ఇలా అనగానే కర్ణుడు పుడతాడు. ఇప్పుడు ఇంకోటి సార్, మా బాలనాగమ్మ సినిమాలో మాయల్ ఫకీర్కి మంచి పేరు వచ్చింది. అవును, అది కూడా ఎస్వి రంగారావు గారు సార్? కాదు నా సొంతమేనండి అది. బాలనాగం సినిమాలో మాయల ఫకీర్ చాలామంది వేశారు. మొక్కమ్మలా వేశాడు, రజనాల వేశాడు, రంగారావు గారు వేశారు.
తర్వాత సుబ్బారావు గారిని పాత ఆయన చేశారు. కానీ నేనేంటి ఈ డైలాగులన్నీ మేము సొంతంగా మా ఒక ట్రూప్ ఉంటే రాసుకున్నాం అనమాట. మాయల పక్కిరిది అది సొంతంగా మేము కాళికా విగ్రహం, 8 అడుగుల విగ్రహం, అస్థిపంజరాలు ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉండేవండి. అన్నీ మొత్తం అన్ని సెటప్ పెద్ద ఇది అవన్నీ పెట్టుకుని చేసాము. అందులో ఏంటంటే మాయల పక్కిరని దాన్ని రాజకుమార్ని తీసుకెళ్ళడం, దాని బలవంతం పెట్టడం అనేది మామూలుగా ఉంది. ఆయన అలా మాయల పక్కిర ఎంట్రన్స్ ఏంటంటే జై భేతాళి కాపాళి మహాకాళి చండీ చాముండి మహామరడి ప్రసన్నం, చండీ ప్రసన్నం, చాముండి ప్రసన్నం, అఖండ జ్వాలా ప్రజ్వల కరాళ ప్రథమ సృష్టిని ధూమ ధూమోకరకడం కంబోళి వంటారే ఎలర్జీ అంటారా అవి. కంటి పాపవులే కళ్ళలో నుండునే కలువ భామ కౌగిట రావే పడరాని పోట్లు పడి పంజరానికి చిక్కకుండా అరంజాన కావల చిట్టడివి చిట్ట చివర నట్టడివిన పట్టిపడిన పిట్ట ఏలనే రా రా. ఇది మాయల పకీర్లో ఒక బిట్టు ఇదనమాట. ఇలాగా రాజకుమార్తో ఫైటింగ్ ఉన్నప్పుడు డైలాగులు అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక నాటకం కింద అయిపోతుంది అని. ఇది మామూలుగా ఇదనమాట. అంటే మీకు బాగా అంటే నచ్చిన సినిమాల్లో ఇంకా ఏమైనా డైలాగులు ఇంకేమైనా ఉన్నాయా సార్? అంటే ఇంకా మీకు ఈ సినిమా బాగా పేరు వచ్చింది అంటే సినిమాల్లో అంటే యాక్చువల్గా పాత సినిమాల్లో డైలాగ్ ఇప్పుడు ఈ సినిమాల్లో డైలాగులు ఏమున్నాయండి? ఏమి లేవండి. పాటలు లేవు, ఏమీ లేవు. అయితే పద్యం మాత్రం పాండవ ఉద్యోగ విజయంలోనే పద్యాన్ని ఏమంటే నేను సొంతంగా కొంచెం అంటే అవే చేస్తూ కొంచెం ఒక రకంగా నేను నేర్చాను అనమాట. పాండవ ఉద్యోగంలో పద్యం అది చెప్పండి. చెలియో చల్లకో తమకు చేసిన ఎగ్గులు సైతరంచు తొల్లి నన్ను దూతగనం పెరి సంధిసేయ. బావా దుర్యోధన సార్వభౌమ ఏమాలోచించుంటివి? కురు పాండవుల యుద్ధమే జరిగిన నాడు భీముని గదాధాటికి నీ కరువు సేనంతా అల్లాడుతున్నప్పుడు అర్జున పలుకున పాత కిరీటి బీభత్సి సవ్యసాచి విజయి గాంధేవి ఆ అర్జున శరం పరంపరలకు నీ సేన తలలు పగుతున్నప్పుడు అంతకు మించి అలుగుటయే ఎరుంగని అజాత శత్రువే ఎలగిన నాడు సాగరంగులన్నీయు ఏకము కాకపోవు. అట్టి సాగరంగులన్నీయు ఏకమైన నాడు కర్ణులు 9 ద్రోణులు 1000 భీష్ములు 10,000 చతురు నొత్తురు రాజరాజా. నా పలుకులు విశ్వసింపుము లోకులు విపన్నులు గావురన్. ఇది పాండవ ఉద్యోగంలో పద్యం. అప్పట్లో ఏ నాటకం చూసుకున్నా, లేకపోతే ఏ పౌరాణిక నాటకం చూసుకున్నా, లేకపోతే సాంఘిక నాటకం చూసుకున్నా, ఎక్కడో ఒకడ పద్యం లెక్కలు అయితే ఉండేది కాదు. పద్యం లేకుండా పౌరాణిక నాటకాలు అయితే ఇంకా చూసుకోవట్లేదు. అందులో ఒక 4-5 పద్యాలు ప్రతి 5 నిమిషాలకు ఒక పద్యం పాడడం అనేది ఉండేది. అవునండి. ఇంకా ఏవైనా మీకు గుర్తున్న పద్యాలు కావచ్చు, లేకపోతే సినిమా డైలాగులు కావచ్చు, లేకపోతే అంటే మాయాబజార్లోనే పాహభోజనం ఉంటుంది. అది వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు ఔరౌరె లడ్డులందు పనేరి బోనెలిందు ఔరౌరె లడ్డులందు పనేరి బోనెలిందు బలేజి లేబి ముందు
ఇవెల్ల నాకే చల్ల వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు ఔరౌరె గారెలిల్ల అయ్యారే బూరెలిల్ల ఔరౌరె గారెలల్ల అయ్యారే బూరెలిల్ల ఓహవారే అరిసెలిల్ల ఇవెల్ల నాకే చల్ల వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు అది ఇవన్నీ కూడా మీరు నాటకాల్లో ఈ పాత్రను కూడా చొప్పించేవారా సార్? అంటే ఈ డైలాగులు, ఈ పాటలు, డైలాగులు అంటే వెరైటీ ఈ పాటలు, ఈ పాట ఎందుకంటే ఆ సినిమాలో బాగా ఫేమస్ అది. అవునండి. సో దాన్ని మీరు స్టేజ్ మీద కూడా పెర్ఫార్మెన్స్ చేస్తుండే పెళ్ళిళ్ళలోనే అక్కడ ఇక్కడ. తర్వాత మన పిక్నిక్ అని చెప్పిన భోజనం చేసినప్పుడు ఇది తను మార్చి కొంచెం అంటే వివాహం కాకుండా ఓహో పిక్నిక్ అని మాది ఏదో డైలాగ్ పెట్టినప్పుడు అప్పటికి మార్చి అంటే కొంచెం మంచి పాట అండి, అది బాగుంటుంది వినడానికి. మీ మీద ఎక్కువగా ఎస్వి రంగారావు గారి ముద్ర ఎక్కువగా ఉంటుంది. అంటే అప్పట్లో ఆయన డైలాగ్స్ అంటే చాలా ఫెమిలియర్. ఆయన ఒక డైలాగ్ చెప్తే కనుక సినీ రంగానికి రామారావు గారు, రంగారావు గారు, నాగేశ్వరరావు గారు ఏమండి వాళ్ళ నటులు ఉంటే ఉన్న వాళ్ళే, మన ఇంకెవరు లేరండి. వాళ్ళ తది అనుకరించడం అంటే ఏం లేదు, వాళ్ళని గుర్తుంచుకోవడం కోసం ఇవన్నీ చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు మేము కూడా చెప్పలేదు అనుకోండి, ఎవరు కొన్నాళ్ళకి పోతే ఏమిటో తెలియదు, ఏమో డైలాగులు తెలియవు, ఏమిటో తెలియదు. ఇప్పుడు ఏమన్నా తెలుగు రావడమే రాదు ఎవరికి, తెలుగు వాడికి కూడా. అంచేత ఇవన్నీ పాతకాలం వాళ్ళకి అందరికీ ఉంటాయని ఈ ఉద్దేశం మీద మేము కొంచెం చేస్తున్నామండి. అది ఎన్టీ రామారావు గారు ఇంకా ఈ ఎన్టీ రామారావు గారు అంటే పెద్ద డైలాగులు ఉన్నవి ఎన్టీ రామారావు గారు దానికి కిచ్చింది. ఇది నాకన్నా ఈయన బ్రహ్మానందం గారు చాలా బాగా చెప్తారండి మైసభ. ఆయన విన్నాను ఎక్కడో దగ్గర, అమ్మో కమెడియన్ బ్రహ్మానందం గారు, ఆయన చాలా బాగా చెప్తారండి మైసభ, చాలా బాగా చెప్తారు. అది చూసి కొంత నేను మార్చుకున్నాను. ఉన్నారండి అందరూ అవి అన్నీ చేసేవాళ్ళు. తక్కిన ఆర్టిస్టుల గురించి ఏమంటే ఏం చెప్తామండి, కృష్ణ గారు డైలాగులు ఉన్నాయంటే అల్లు సీతారామరాజు డైలాగులే అవి ఆయన చెప్పింది అంతే. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్కటి ఒక స్టైలు, ఒక టోను ఇంపార్టెంట్ కదండి. దాని ప్రకారం ఉంటుంది. అంటే నప్పాలి కూడా, నప్పాలి, దానికి అవి ఎప్పెట్టుగా ఉండకూడదు అది. అందుకని మేము ఏంటంటే ఇలాగ కాలకి ఏదో ఉన్న దాకా గడుపుకొచ్చాం, కొన్నాళ్ళు ఆనందంగా ఉండాలంటే ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటే సరదాగా ఉంటుందని ప్రోగ్రాంలు పెట్టుకోవడం అనమాట. ఇంకా మీకు బాగా మర్చిపోలేని ఎస్వి రంగారావు గారిది కానీ, సీనియర్ ఎన్టీ రామారావు గారిది కానీ ఇంకా ఏమైనా గుర్తున్న డైలాగ్స్ ఉన్నాయా సార్? ఇంకా ఏమైనా? ప్రస్తుతానికి ఇవే అంటే ఉన్నాయంటే అలా తలుచుకుంటూ ఉంటే వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఏంటంటే అంత పెద్ద డైలాగులు ఏమీ కూడా ఉన్నాయి కానండి, రంగారావు గారు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు నాటకాలు వేయాలంటే చాలా ముందస్తు ప్రిపరేషన్ ఉండాలి, రిహార్సల్స్ ఉండాలి, చాలా మన స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ప్రేక్షకులు నచ్చే విధంగా దానికి ప్రిపరేషన్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడంటే నాటకాలు లేవు, లేదంటే మొత్తం అంతా సినిమా ఇండస్ట్రీ మీదే, సినిమాల మీదే ఆధారపడి ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎంటర్టైన్మెంట్ అంటే అప్పట్లో నాటక రంగం అంటే ఒక కళగా చూసేవారు. మీరు నాటకాలు వేయాలనుకున్నప్పుడు ఎలా ప్రిపరేషన్ అయ్యేది, ఎలా ఉండేది సార్? అప్పట్లో మీకు ఎలా ఉండేది అసలు ఆ సమయంలో? అప్పుడు మేము ఒక పరిషత్తుకి వెళ్ళాలి అని ముందు డిసైడ్ అయితే పేపర్లో వచ్చిందండి, పలానా గుంటూరులో పలానా పరిషత్ వాళ్ళు పనిచేస్తున్నారు, ప్రథమ బహుమతి 1016 2116, సెకండ్ ఇలాగా అని అడ్వర్టైజ్మెంట్ వచ్చి దీనికి వసతి సౌకర్యం మేము కల్పిస్తాం అనేదో పెట్టేవారు. బాగానే ఉంది కదా, పోతే ఈ ఖర్చులకి వాటికి వీటికి అంటే పోనీ ఫస్ట్ వస్తే ఈ డబ్బులు దాంట్లో పెట్టుకోవచ్చు కదా ఆలోచించడానికి వస్తుందో రాదో తెలియదు. అందుకని ఏంటంటే అందరం కలిసి కూర్చుని ముందు నాటకం ఏ నాటకం తీయాలి, ఏది బాగుంటుంది అని చెప్పి స్క్రిప్ట్ సెలెక్షన్ ఒక వారం 10 రోజులు పట్టిందండి. అది మార్కెట్లోకి వెళ్ళి పుస్తకాలు కొనుక్కునేవాళ్ళం. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో అన్ని పుస్తకాలు కొనేవాళ్ళం. ఎవరి క్యారెక్టర్కి వాళ్ళకి అక్కడ రైటింగ్తో డైలాగులు పెట్టి హీరోయిన్ తాలూకా ఉందంటే ఆవిడకు పుస్తకం కొని ఇచ్చేయడం, తక్కిన వాళ్ళకి ఏంటంటే పుస్తకాలు ఇచ్చేయడం మొదలుపెట్టేవాళ్ళం. అది ఎలా ఉండేదంటే మనిషి డబ్బులు అప్పుడు ఆ రోజుల్లో 10 వేసి 20 వేసి మనుషులు కలెక్ట్ చేసి ప్రతి వాళ్ళు కూడా చిన్న 100 150 పెడితే పుస్తకాలు కొన్న తర్వాత ఈ వచ్చిన వాళ్ళందరం కూర్చుని సాయంత్రం టీలు తాగి పకోడీలు, వేడివేడి పకోడీలు ఆర్డర్ ఇచ్చుకుని అది రిహార్సల్స్ మొదలుపెట్టేవాడు. ఆ రిహార్సల్స్ కూడా ప్రాంప్టింగ్ చెప్పేవాడు కూడా కొంచెం అనుభవం ఉండాలి వాడికి.
వాడిని సెలెక్ట్ చేసుకుని వాడు ప్రాంప్టింగ్ చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు మర్చిపోతే మళ్ళీ వాడి చేత చెప్పించి ఇలాగా ఉదయం సాయంత్రం మేము మొదలు పెడితే ఆఫీస్ నుండి వచ్చేసిన తర్వాత అప్పుడును 6-6:30 కల్లా బయలుదేరితే రాత్రి 11, 12 ఒకప్పుడు 1 గంట అయిపోయేదండి. ఇంకా దగ్గరికి పడుతుంది నాటక పరిషత్ దగ్గర పడుతుంది అనే టైంకి 2-3 రిహార్సల్స్ వేసేవాళ్ళం సెలవు పెట్టుకున్న ఆఫీసులకి, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి. ఆఖరి రోజు మాత్రం గొంతులు పాడైపోతాయని చెప్పేసి విరామం ఇచ్చేవాళ్ళం. ఇలాగా ఈ డబ్బులు కలెక్ట్ చేసుకుని చేయడం అన్నది ఒకటి. హీరోయిన్కి డబ్బులు ఇవ్వాలి, ఆవిడకేమో ఆవిడ ఉట్టిన సరదా వేయదు కదా, ఆవిడ డబ్బులు ఇవ్వాలంటే ఆవిడకి మళ్ళీ మేము 10 వేసి 20 వేసి 30 వేసి కలెక్ట్ చేసుకుని ఆవిడకి ఇచ్చేసి ఆవిడ ఇంటి దగ్గర పెట్టాలి. ఇన్ని అంటే ఇవన్నీ ఏంటంటే సరదా కోసం చేస్తున్నాం కాబట్టి అలసట అనిపించేది కాదు, బాధ అనిపించేది కాదు. అత్యంత సరదా మీద ఏంటంటే ఇదే పని మీద నాటకాలు తింటాను. కానీ ప్రభుత్వం అనే సాయం లేదండి. ప్రభుత్వం ఏ సాయం చేయలేదు కదా. ఆ పోనీ పలానా వాళ్ళు ఇది చేస్తున్నారు, పోనీ అసోసియేషన్ వాళ్ళు ఇంటున్నారు, అసోసియేషన్కి ఇంత ఇస్తాం, ఈ పరిస్థితికి వెళ్ళండి అనే ఎంకరేజ్మెంట్ కూడా లేదు. అంటే అప్పుడు కూడా ప్రోత్సాహం ఏమి ఉండేది కదా సార్. ఏదో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నంది అవార్డులు అవి ఇచ్చేవారు నాటకాలకి. నంది అవార్డులు ఇచ్చారు కూడా, ప్రతిదీ కూడా సెలక్షన్ కమిటీ ఇష్టం అండి. యాక్చువల్గా చేసేవాళ్ళు ఎవరున్నారు, చేయని వాళ్ళు ఎవరున్నారు, ఏమిటికి ఇవ్వాలి అన్నది అది రికమెండేషనే. అంచేత యాక్చువల్గా కరెక్ట్గా మీ యొక్క టాలెంట్ని చూసి చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ. అంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక అసలు నాటక రంగం అనేది లేదు. ఎక్కడ లేదు. అప్పట్లో నాటక రంగం చాలామంది ఒక కళ కింద చూసేవారు. ప్రతి ఊర్లోనూ కూడా ఏకపాత్రాభినయమో లేకపోతే కనుక హరికథలు, బుర్రకథలు, లేకపోతే ఒక నాటకం వేయడం ఇలాంటివన్నీ ఉండేవి. ఎందుకంటే ఇప్పుడు మినిస్టర్లు వచ్చారు కదండి, ఒక్కొక్కడు ఒక క్యారెక్టర్ వేసేస్తున్నారు, వాళ్ళే నాటకాలు వేసేస్తున్నారు. ఇంకా మళ్ళీ నాటక రంగం మళ్ళీ ప్రోత్సాహం అన్నది ఏం లేదండి. ఇక్కడికి వచ్చి ఓ మాట చెప్తాడు, అక్కడికి వచ్చి ఓ మాట చెప్తాడు, అక్కడికి వెళ్ళి చెప్తాడు, డైలాగులన్నీ వాళ్ళే చెప్పేసుకుంటున్నారు, వాళ్ళే యాక్ట్ చేస్తున్నారు. ఏమండి మినిస్టర్లు కానివ్వండి, లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ కానీ, కౌన్సిలర్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. అంచేత పదవి కోసం చెప్పేటువంటి డైలాగులు, చేసేటువంటి యాక్షన్ మనం చేయలేమండి. అవి అలాగా మనం చెప్పినా రావండి అవి. అంటే ఇప్పుడు నాటక రంగానికి ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ ప్రోత్సాహం లేదు సార్, ఎక్కడా లేదు. అంటే నాటక రంగం అనేది ఇప్పుడు రక్షించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాటక రంగం అనేది లేదు. ఎందుకంటే అది ఒక పెద్ద కళ. దాన్ని రక్షించాలి, లేదంటే దాన్ని కొనసాగించాలి, అది ఉండాలి అంటే ఏం చేయాలంటే ప్రభుత్వం అసలు? ప్రభుత్వం ఏం లేదండి, వాళ్ళని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా వాళ్ళకి కూడా పోస్టులు ఇచ్చి, జీతాలు ఇచ్చి, వాళ్ళకి ఆఫీసులో వాటిలో కాకుండా కేవలం ఈ నాటక రంగాల మీదే వీళ్ళకి ట్రైనింగ్, నాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అపాయింట్మెంట్ అన్నమాట. ఇప్పుడు మన క్లర్కు, జూనియర్ క్లర్కు, అసిస్టెంట్ క్లర్క్లు అంటారు కదండి, అలాగా అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి ఆర్టిస్టులకి ఇచ్చేయాలండి. ఇచ్చేసి అదే పని మీద ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని మీరు స్టేట్ డైరెక్టర్ని ఎవరన్నా తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళకి అదే పని చేసారనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఇంకా బెంగాల్లో ఉందండి. అలాగా వెస్ట్ బెంగాల్లో ఇంకా కల్చర్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా చూడండి మీరు, వేరేగా ఉంటుంది వాళ్ళ తాలూకా ట్రీట్మెంట్ కానీ ఇది కానీ. మన ప్రభుత్వంలో ఏంటంటే వీళ్ళకి కళాపోషణం లేకపోతే అసలు ఏముందండి. కళ లేకపోతే, కళను పోషించినప్పుడు ఏమిటంటే జీవసేవాల్లో ఉంటాం మనం. కళ మనిషి కళ ఉండాలి, కళ లేకపోతే ఏమి లేదండి. అంచేత ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నాటక రంగం అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడా లేదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే హరికథకి పెద్ద ఎత్తున పెద్ద పేరు, అదేవిధంగా మనకి ఏకపాత్రాభినయాలకు పెద్ద పెట్టింది పేరు, సాంఘిక నాటకాలు కావచ్చు, పౌరాణిక నాటకాలు కావచ్చు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు చూస్తే ఏం లేదండి. ఇప్పుడంతా ఏంటంటే పూర్వం గుంటూరులో చేసేవారు, విజయవాడ చేసేవారు, సామర్లకోట వాడు చేసేవారు, తునిలో చేసేవారు, అన్నీ బోల్డ్ పెర్ఫార్మెన్స్లు స్టేజ్లు వచ్చేవండి. మీరు ఎక్కడెక్కడ తిరుగుంటారు అసలు? మీరు ఆల్మోస్ట్ అన్ని కాంపిటీషన్స్కి వెళ్ళామండి. స్టెప్ వచ్చింది, తర్వాత 2 నాకు ఒక స్టేజ్లో అయితే నేను వేసే క్యారెక్టరు మా అన్నయ్య ఒక వాణి నాట్యమండలిని అతను వాడు వేశాడు, నేను గురజాడ. అలాగే సాక్షి రంగారావు దాంట్లో వేసేవారు. అప్పుడు నేను బెస్ట్ కమెడియన్ వచ్చాను, వీళ్ళ ఇద్దరిని కొట్టి నేను పైకి వచ్చాను. నేను చేశాను కమెడియన్ బెస్ట్ కమెడియన్. లాయర్ జగన్నాథం అని పాత్ర నాకు ఇంకా అది ఇది. రెండోది కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయండి. రావుజీ గారు డైరెక్టర్ ఉండేవారు. ఆయనే డైరెక్ట్ చేసి ఆయన స్టేజ్ మీద వాళ్ళు ఉంటుంటే ఆయన స్టేజ్ మీదకి వచ్చి నాకు 100 రూపాయలు ఇచ్చి బెస్ట్ సెకండ్ సపోర్టింగ్ యాక్టర్ కింద నాకు ఒక విలన్ క్యారెక్టర్ వేసాను, జగన్నాథ అనే ఊత డైలాగ్ పెట్టుకుని విలన్ క్యారెక్టర్. అది కృష్ణజాతి డైరెక్ట్ చేశాడు. ఇలాగ నాటకాల్లో ఎక్కడో అక్కడ మీకు ఆ నాటకాల్లో గుర్తుండిపోయిన అంటే కమెడియన్లో చేసిన డైలాగ్ కానీ, లేకపోతే విలన్గా చేసిన డైలాగ్ ఏదో చిన్న ఒక
గుర్తుందేనో లైన్, ఒక లైన్ చెప్పండి ఏదైనా గుర్తుంటే. కామెడీగా మీరు కమెడియన్గా చేస్తారన్నారు కదా, అది కానీ. అది అందులో ఒక విదూషకుడి పాత్రలో ఏదో సభ అవుతూ ఉంటే అందులో పంచాంగము చూసి వేష పక్కున నవ్వేను అనే సభ ఒకటి ఉంది. ఇదేమిటి పంచాంగం చూసి వేసాను చెప్పండి, మీరు చెప్పండి అంటే, అయ్యా పంచాంగము చూసి వేష పక్కున నవ్వెను. మంచి సబ్జెక్ట్ ఇచ్చారండి. చెప్పండి, ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు కదా, చెప్పండి. పంచమనాడొక విప్రుండనుచితముగా చెట్టునెక్కి ఆకులు కోయన్ కించెత్తు పంచజారగా ఆ పంచాంగము చూసి వేష పక్కున నవ్వాన్ అని అదొక డైలాగ్ అనమాట. అంటే పంచాంగము అంగాల్లో పంచాంగం ఉంటుంది, పంచజారి ఆ పంచాంగం కనబడుతుంది, ఆ వేష పక్కన నవ్వుతుంది చూసి. అదే పంచమనాడు పంచాంగము చూసి వేషము అని పెట్టారు. అదొక సంబోధన కింద చేసేవారు అనమాట. అలాగే అయ్యా మీ ఇంటి పేరు ఏమిటి? బుర్రవారండి. అయ్యా మీ ఇంటి పేరు, మీ నెత్తి మీద వరం అండి, అదేమిటండి మీ బుర్ర మీద పిలకలేదు, మీ పిలకవారం అండి మేము అని ఇలాగా చిన్న చిన్న సంబోధన మా బావ ఆదిపట్ల వెంకటరావు రాశాడు, పుస్తకం రాశాడు. పార్కులో పంచాంగం అని రాశాడు. దాంట్లోనేమో ఇలాంటి డైలాగులన్నీ ఉంటాయన్నమాట. ఏవో చదువుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పి ఇవన్నీ పెట్టుకున్నాం అనమాట. అదండి. ఓకే సార్, మొత్తంగా మీరు దాదాపుగా 83 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికి కూడా నాటక రంగం మీద కానీ లేదంటే కనుక మిమిక్రీ మీద కానీ మక్కువ అలా కొనసాగిస్తున్నారు. అవును. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నమస్తే సార్.